ఒక ధనవంతుడు తన సంచిని పోగొట్టుకున్నాడు. అందులో 100 బంగారు నాణేలు ఉన్నాయి. నా సంచిని తిరిగిచ్చిన వారికి 10 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని ఊరంతా చాటింపు వేయించాడు. అదే గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు. అతనికి ఆ సంచి దొరికింది. రాము వెంటనే ధనవంతుడి దగ్గరకు వెళ్లి ఆ సంచిని అప్పగించాడు. కాని ఆ ధనవంతుడు లోభి. బహుమతివ్వడం ఇష్టంలేక రాముని మోసం చేయాలని ప్లాన్ వేశాడు. సంచిలోని నాణేలు లెక్కపెట్టి, ఇందులో 110 నాణేలుండాలి, కాని 100 మాత్రమే ఉన్నాయి. నువ్వు అప్పుడే 10 నాణేలు తీసేసుకున్నావు, కాబట్టి నీకు బహుమతివ్వను అని గదమాయించాడు. నిజాయితీగల రాము చాలా బాధపడి గ్రామంలోని ఒక జ్ఞాని ముసలాయన దగ్గరకు వెళ్లాడు. ఆ జ్ఞాని ఇద్దరి మాటలు విన్నాడు. ఆయనకు ధనవంతుడి అబద్ధం అర్థమైపోయింది. జ్ఞాని ఇలా తీర్పు చెప్పాడు. ధనవంతుడుగారు, మీరు చెప్పిన దాని ప్రకారం మీ సంచిలో 110 నాణేలుండాలి. కాని రాము తెచ్చిన సంచిలో 100 మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఇది మీ సంచి కాదు. ఈ 100 నాణేల సంచి ఎవరిదో తెలిసే వరకు ఇది రాము దగ్గరే ఉంటుంది. మీరు మీ 110 నాణేల సంచి కోసం వెతుక్కోండి. తన ధనం మొత్తం పోతుందని భయపడిన ధనవంతుడు వెంటనే తన తప్పు ఒప్పుకుని రాముకు క్షమాపణ చెప్పి అతనికి బహుమతిచ్చాడు.